హనుమాన్ జయంతిని సందర్భంగా నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయ యాత్రకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభయాత్ర రాత్రి 10 గంటలకు తాడ్బండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంటుంది. సుల్తాన్ బజార్, కాచిగూడ చౌరస్తా, వైఎంసీఏ, నారాయణగూడ, చికడపల్లి, అశోక్ నగర్, బాటా, బైబిల్ హౌస్, బన్సీలాల్పేట, ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ హనుమాన్ ఆలయం వరకు మొత్తం కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. ఇందులో 2 కిలోమీటర్ల మార్గం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. ఇక కర్మన్ఘట్ సహా వివిధ ప్రాంతాల నుంచి 14 ఉపయాత్రలు గౌలిగూడ ప్రధాన ర్యాలీలో కలుస్తాయి. శోభయాత్ర రూట్లో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. హనుమాన్ శోభయాత్రపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హనుమాన్ విజయ యాత్ర కర్మంఘట్ ఆంజనేయ టెంపుల్ నుండి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా టెంపుల్ సంబంధించిన నిర్వాహకులు ఉత్సవ విగ్రహాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నుండి ప్రధానంగా అంటే కర్మంఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఈ విజయ యాత్ర ప్రారంభం అయితేనే మిగతా హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో ఈ విజయ యాత్ర అనేది ప్రారంభం అవుతున్నట్లుగా ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజయ యాత్రకు సంబంధించిన ఉత్సవ విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఈసారి ఒక స్వామీజీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామీజీకి సంబంధించి అతను ముఖ్య అతిథిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడి నుండి మనం చూడొచ్చు, ఇక్కడ నుండి నేరుగా గౌలిగూడ రామ్ మందిర్ వరకు వెళ్తుంది. గౌలిగూడ రామ్ మందిర్ దగ్గర ఈ విజయ యాత్ర అక్కడి వరకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. ఇందులో 10 కిలోమీటర్లకు సంబంధించి ఒకవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధి, 2 కిలోమీటర్లు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఈ ప్రధానంగా ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. దానికి సంబంధించి దాదాపు 3000 మంది పోలీసులతో బందోబస్తు అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భారీగా ఈసారి అంటే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు కూడా ఈసారి పాల్గొంటారని ప్రధానంగా భావిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకవైపు సీసీ కెమెరాల నిఘాతో పాటు మరొక వైపు ప్రత్యేకంగా ఈసారి నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కర్మంఘట్కి సంబంధించి మాత్రం విజయయాత్ర ప్రారంభమైందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ నుండి గౌలిగూడ రామ్ మందిర్ వరకు వెళ్తుంది. అక్కడి నుండి మెయిన్ ప్రధాన యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 11 నుంచి 11:30 వరకు అయితే కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా దాదాపు 3,000 మంది పోలీసులతో బందోబస్తు అయితే